మీరు ఇలాంటి గ్రైండర్ గనక వాడితే నేను చెప్పిన కొన్ని జాగ్రత్తలైతే పాటించండి. దీన్ని మనము క్లీన్ చేసుకునేటప్పుడు ముందుగా ప్లగ్ అయితే తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత ఒక క్లాత్ తీసుకొని విమ్ జెల్‌తో గాని, మనము గిన్నెలు తోముకునే సబ్బుతోటైనా సరే ఇలాగ కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా రుద్దుతూ తోముకోవాలండి. మనము ఎక్కువ నీళ్ళేసి కడిగేసామంటే గనక లోపల మోటర్ ఉంటుంది. మోటార్‌లోకి నీళ్ళెళ్ళిపోయి తర్వాత మనం ఆన్ చేసుకున్నప్పుడు కరెంట్ షాక్ కొడుతుంది. అంతే కాకుండగా మోటర్ కూడా తొందరగా పోతుందండి. దానివల్ల గ్రైండర్ ఖరాబయ్యి దీన్ని పక్కన పడేసుకోవాల్సొస్తుంది. ఇలాగ నేను చెప్పిన విధంగా కనుక క్లీన్ చేసుకుంటే మీరు గ్రైండర్ ఎక్కువ రోజులు వాడుకోవచ్చండి. ఇలా చేసుకుంటే చాలా రోజులొచ్చేస్తుంది మనకి. రిపేర్ అనేదే ఉండదండి. ఇలాగ మనము ఎప్పటిదప్పుడే క్లీన్ చేసుకుంటే దీన్ని ఎక్కువ తుప్పు పట్టదు. ఎక్కువ తోమి రుద్దవలసిన పని కూడా ఉండదండి. చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఈ విధంగా మీరు కూడా క్లీన్ చేసుకోండి. ఎందుకంటే నాకు కొత్తలో తెలియక నేను ఎక్కువ నీళ్ళేసి కడిగేసేదాన్ని. దానివల్ల కరెంట్ షాక్ కొట్టేది. అంతే కాకుండా గ్రైండర్ కూడా ఎక్కువ రిపేర్ వచ్చేస్తదండి. వీడియో నచ్చితే గనక లైక్